వెల్కమ్ టు కుంభం 69 టీవీ. మనమైతే ఈరోజు బీరంగూడ వచ్చేసాము. ఈరోజు అయితే సూర్యభారతి వాళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారని తెలిసి మనం ఇక్కడికి వచ్చేసాము. సో ఇక్కడైతే మనం చూడొచ్చు చినుకు కల్చరల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎగ్జామ్ జరుగుతుంది. ఈరోజు అయితే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్స్ పెద్ద పిల్లలకి ఎగ్జామ్ అవుతుంది అని చెప్పారు. సో ఇక్కడైతే మనతో పాటు చాలామంది ఉన్నారు. చినుకు కల్చరల్ సొసైటీ ప్రెసిడెంట్ మూర్తి గారు, అలాగే జానకి గారు ఢిల్లీ నుంచి వచ్చారు, ఆవిడ కూడా ఉన్నారు. అనుదీప్తి గారు ప్రిన్సిపల్, చినుకు కల్చరల్ ప్రిన్సిపల్ ఉన్నారు. సో అలాగే కోర్ మెంబర్స్ రాధిక గారు, రామలక్ష్మి గారు, ఇలా చాలామంది ఇక్కడ ఉన్నారు. సో మనమైతే వారిని ఒక్కొక్కరిగా వారితో మాట్లాడేద్దాము. ఇప్పుడు ఇక్కడ పిల్లల డ్యాన్స్లు అన్నీ చూసేద్దాం. చాలా మాట్లాడుకోవాలి, ఎందుకంటే చాలా మంచి ప్లేస్లో ఉన్నాం మనము. చాలామంది ఇక్కడైతే చూడొచ్చు ఎంత అందంగా ఉందో పిల్లలతో సమూహం. అలాగే ఇక్కడ గురువులు ఒక్కసారిగా చూడొచ్చు, నాట్య గురువులు అని చెప్పచ్చు. అలాగే చినుకు కల్చరల్ సొసైటీ అధ్యక్షులు పిఎన్ మూర్తి గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఒకసారి ఆయనతో ముందుగా మాట్లాడేద్దాము. అసలు ఇక్కడ అందరూ ఉండడానికి కారణం ఏంటి, ఈరోజు ఎగ్జామ్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆయన నోటి ద్వారానే తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ ఇంతమంది, అంటే పిఎన్ మూర్తి గారు అంటే ఉన్నారు అంటే అక్కడ ఏదో ఒక కళ, సాంస్కృతిక కళ అయితే ఉంటుంది అని అర్థం. సో ఈరోజు ఏంటి విశేషం? ఈరోజుని స్వరభారతి సంగీత కళా కేంద్రం కలకత్తా వారి యొక్క ఆధ్వర్యంలో చినుకు ఈ పరీక్షలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నది. పోయిన వారం మేము చిన్నపిల్లలకి అంటే ఆద్య, మధ్య, పూర్ణ, ఈ లోయర్ లెవెల్ ఎలా అయితే మనకి అకాడమిక్గా ఎల్కేజీ, యూకేజీ అని ఉంటుందో ఆ విధంగా ఈ డ్యాన్సెస్లో, సంగీతంలో, ఇన్స్ట్రుమెంట్స్ 24 రకాల పరీక్షలు స్వరభారతి ద్వారా జరుగుతున్నాయి. అది ఈ వారం వచ్చేసరికి డిప్లొమాకి సంబంధించి, ఆ తర్వాత పై కోర్సెస్కి ఈ రోజుని ఇక్కడ మనం ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. ఈ ఎగ్జామ్కి చీఫ్ ఎగ్జామినర్గా వచ్చారు, మన మధ్యనే ఉన్నారు, జానకీదేవి గారు ఢిల్లీ నుంచి వచ్చారు. ఆవిడ 4 క్లాసికల్ డ్యాన్సుల్లో ఆవిడ డాక్టరేట్ తీసుకున్నారు. కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, ఈ 4గిట్లో కూడా ఆవిడ మాస్టరు. ఆవిడ గైడెన్స్లోనే నేను సురభారతి సంగీత కళా కేంద్రానికి ఎఫిలియేట్ అయ్యాను. ఆవిడ కనుక నాకు పరిచయం కాకపోతే హైదరాబాద్లో ఇంతమందిని మేము సేకరించి ఉండకపోయేవాళ్ళం అనేది. ఎందుకంటే ఆవిడ కమర్షియల్ కాదు, ఏదైనా ఫ్రీగా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని. మేము ఇచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువ ఉంటుంది, కానీ ఆవిడ ఫ్లైట్లో ఈ పిల్లల మీద అభిమానం కొద్దీ ఇక్కడికి వచ్చారు. ఆవిడ చాలా చక్కటి విద్య నేర్పుతూ ఉంటారు, శిక్షణ ఇవ్వడం. సంగీతంలో ఆవిడ ప్రావీణ్యత ఉంది, మీరు ఇప్పుడే చూశారు. ఇద్దరు మా తరఫున కూడా ఇక్కడ సంగీతం వాళ్ళు వర్ణాలు అవన్నీ కూడా తాళాలు ఎలా ఉంటాయి అనేది పరీక్ష చేశారు. ఆవిడని అడిగితే ఇంక మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తారు. నమస్తే మేడం. మూర్తి గారు అయితే మీ గురించి చాలా బాగా చెప్పారు, మాకు కూడా ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అనిపిస్తోంది. అసలు ఇన్ని కళలు ఒక మనిషిలో ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. అది ఎలా సాధ్యమైంది? మా అమ్మగారు డాన్స్ టీచర్ అండి. యాక్చువల్లీ విజయనగరంలోని మా మామయ్య ముళ్ళపూడి వెంకటరమణ. నేను కళాక్షేత్రంలోని నెక్స్ట్ ఉత్కల్ యూనివర్సిటీలో చేశాను ఒడిస్సీ, ఇలహాబాద్లో కథక్ చేశానండి, నెక్స్ట్ కూచిపూడి అక్కడ ఆంధ్రప్రదేశ్లో చేశానండి. చెప్పండి మేడం, అంటే మీరు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అసలు ఢిల్లీలో ఎలా ఉంది సంగీతం పట్ల కానీ, నృత్యం పట్ల కానీ ఎలాంటి ఆసక్తి చూపిస్తున్నారు? అక్కడ మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? అక్కడ కూడా మూర్తి సార్ లాంటి వాళ్ళు ఉన్నారండి, బోల్డ్ మంది. ఆయన సపోర్ట్ లాగా అక్కడ కూడా చేస్తున్నాం. కాకపోతే కొంచెం ఏంటంటే అక్కడ కథక్, ఒడిస్సీ ఎక్కువ చేస్తారండి. భరతనాట్యం, కూచిపూడి ఏంటంటే అది కొద్దిగా తెలుగు కాబట్టి భరతనాట్యం ఏంటంటే మెయిన్ ఉంటుంది అక్కడ ఎక్కువగాను. అది మేడం చెప్పండి, ఈ సూర్యభారతి సంగీత కళాకేంద్ర అనేది మీ వల్లే పరిచయం అయింది అని మూర్తి గారు అంటున్నారు. అసలు మీకు ఎప్పటి నుంచి తెలుసు? అసలు దాని గురించి ఒకసారి మీ నోటి ద్వారా. నాకు ముందు నుంచి ఉందండి, కాకపోతే ఏంటంటే దీనికి కొంచెం టైం పట్టింది మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి. అది ఈరోజు ఎగ్జామ్ ఎంతమంది అటెండ్ అయ్యారు మేడం? ఇవాళ ఇప్పటి వరకు అయితే 50 మెంబర్స్ అటెండ్ అయ్యారండి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అండి. ఒక గురువుగా ఏమనిపిస్తోంది వీళ్ళందరినీ చూస్తుంటే చివరిగా మీ మాట? నాకు చాలా హ్యాపీగా ఉంది, వీళ్ళతో పాటు నాకు చేయాలనుంది డాన్స్ అసలు యాక్చువల్గా. తప్పకుండా మేడం, ఈరోజు మీ డాన్స్ కూడా ఒకసారి చూసేద్దాము మనం. ఇక్కడ చినుకు కల్చరల్ సొసైటీ యొక్క ప్రిన్సిపాల్ అనుదీప్తి, వీళ్ళది శ్రీ మహాలక్ష్మి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఉంది. వారు ఏఎస్రావు నగర్ నుంచి వచ్చారు, కాప్రా. సో మా ప్రిన్సిపాల్ గారు, ఆవిడ బీటెక్ చేసింది, ఉద్యోగాలు వస్తాయి,
కానీ దీని మీద ఉండే ఫ్యాషన్, దీని మీద ఉండే కమిట్మెంట్ తోటి కూచిపూడిలో ఇప్పుడు దాదాపు 200 మందిని ట్రైన్ చేస్తుంది. ఆవిడతోటి కూడా మీరు మాట్లాడాలి. నమస్తే మేడం. యాక్చువల్గా చినుకు కల్చరల్ సొసైటీకి ప్రిన్సిపల్ అంటే ముందు చినుకు కల్చరల్ సొసైటీ గురించి మీ మాటల ద్వారా ఏం చెప్తారు? ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండి. నాకు సార్ గురుగారితో ఒక 8 years అవుతుంది. ఒక ప్రోగ్రాంలో కలిసాము. మేము ఇక్కడికి వచ్చాక నేను ఈ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి మా పేరెంట్స్కి ఎవ్వరికి ఇష్టం లేదు నేను ఇక్కడికి రావాలి. బీయింగ్ బీటెక్ అండ్ ఎంటెక్ చేసావు, నువ్వు సాఫ్ట్వేర్కి వెళ్తే బెటర్ అని చెప్పి చాలా సజెషన్స్ ఇచ్చారు. బట్ దెన్ ఐ ఓన్లీ ట్రస్టెడ్ వన్ పర్సన్ ఇన్ ఎంటైర్ జర్నీ ఇస్ మూర్తి సార్. అంతే. చాలా 90% చెడు ఫేస్ చేశాను అండ్ ఆ 10%లో ఉన్నది ఏకైక మనిషి అంటే దట్ ఈస్ మూర్తి సార్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్ ఐ ఆమ్ హియర్ టుడే. ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ టీచింగ్ నియర్లీ 200 స్టూడెంట్స్ వరకు నేను చెప్పుకుంటున్నాను ఇప్పుడు. ఇన్ని గ్రేట్ ఆపర్చునిటీస్ సార్ వల్ల వస్తున్నాయి. అండ్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే దెర్స్ నో, ఎవ్వరు డబ్బులు లేకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఎవరూ లేరు. అండ్ ఇట్స్ చినుకు కల్చరల్. ఐ కెన్ ష్యూర్లీ టెల్ దాట్ ఓన్లీ ఈ సంస్థ నుంచే మేము బంధం ఏర్పడి అండ్ వీఆర్ మూవింగ్ ఇట్ ఫార్వర్డ్. వీఆర్ పుల్లింగ్ అంటే కొంత అది ఏది కొత్త టీచర్స్ని కానీ వీఆర్ హ్యాపీలీ టేకింగ్ ఇన్. మీరు రండి, ఎంజాయ్ వితౌట్ నో పెనీ, డబ్బులు ఇవ్వకుండా మీరు చేసుకోవచ్చు అని చెప్పి వీఆర్ ఎంకరేజింగ్ అండ్ వీ బీన్ ఎంకరేజ్డ్ బై సర్. అది. మీ స్టూడెంట్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? నాది ఏస్ట్రో నగర్లో ఉంది శ్రీ లక్ష్మీ కూచిపూడి డాన్స్ అకాడమీ. అది 7 years నుంచి ఉంది. నేను ఈ ఫీల్డ్లో 13 yearsగా చెప్తా ఉన్నాను. మా గురువుగారు నల్లి రమణ ఏస్ట్రో నగర్లోనే ఉంటారు. ఆవిడ కూడాను. నేను 200 స్టూడెంట్స్ వరకు నేను చెప్తాను. మూర్తి సార్ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆయన మాకందరికీ సపోర్ట్ ఫుల్. ఆయన వెనకాల మేము అందరం ఉంటాం ఎప్పుడూ కూడా. ఆయన ముందుంటే మేము వెనకాల ఉంటాం. అది నేను ముందుండను, వాళ్ళు నా వెనకాల కూడా వద్దు, నా పక్కనే నడవాలన్నది నా యొక్క ధ్యేయం. మీ పక్కనే నడిచినా, మీ ముందున్నా, మీ వెనకాలన్నా సరే ధైర్యం మాత్రం మీరే. ఇక్కడ ఎవరిని అడిగినా సరే అదే వస్తుంది. సో నెక్స్ట్ అయితే మనం ఇంకా పిల్లల నాట్యాలు కూడా చూసేద్దాము. ఒకసారి పిల్లలతో, వాళ్ళ పేరెంట్స్తో అందరితో మాట్లాడేద్దాము. ఇక్కడైతే మనతో పాటు నిజాంపేట నుంచి వచ్చిన గురువు గారు ఉన్నారు, అలాగే సింగర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు. ఈ రోజు అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, సింగర్స్కి కూడా ఇక్కడ కాంపిటీషన్ ఉంది, అలాగే డాన్సర్స్కి కూడా ఉంది. సో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీరైతే ఇక్కడ చూడొచ్చు, చినుకు కల్చరల్ సొసైటీ వాళ్ళు అయితే చాలా మందిని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే సూర్య భారతి సంగీత కళాకేంద్ర వాళ్ళ తరపున ఎగ్జామ్స్ ఎన్నో పెడుతున్నారు. సో ముందుగా అయితే గురువు గారితో మాట్లాడదాం. ఆవిడ పేరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, అన్ని వివరాలు ఆవిడనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, చెప్పండి ముందుగా మీ పేరు, మీ ఆర్గనైజేషను, అసలు ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారు, మీ డీటెయిల్స్ అన్నీ చెప్పండి మేడం. నా పేరు సాధన అండి. సాధన కళాకేంద్ర మాది. నేను ఢిల్లీలోనే నేర్పించాను 12 years. ఇప్పుడు 9 months నుంచి వీళ్ళు నేర్చుకుంటున్నారు నా దగ్గర. ఎక్కడ ఉంటున్నారు మేడం? అంటే ఇప్పటి వరకు ఢిల్లీలో నేర్పించారు, ఇప్పుడు ఎక్కడ నేర్పిస్తున్నారు? మదీనాగూడ ల్యాండ్ మార్క్ రెసిడెన్సీలో ఉంటామండి మేము. అక్కడ సొసైటీలోనే నేర్పిస్తున్నాను. విడిగా ఇన్స్టిట్యూట్ అంటూ ఏం పెట్టలేదు. మా సొసైటీలో ఒక 273 houses ఉన్నాయి. మా సొసైటీ క్లబ్ హౌస్లో పిల్లలకే నేర్పిస్తున్నాను ప్రెసెంట్. నేను ఎప్పటి నుంచి పంపిస్తున్నారు అంటే మీ స్టూడెంట్స్ని చినుకు కల్చరల్ సొసైటీ ద్వారా కానీ, సూర్య భారతి వాళ్ళ ద్వారా కానీ ఎగ్జామ్స్కి అది ఎప్పటి నుంచి, ఏ ఇయర్ నుంచి? గురువుగారితో నేను తెలుసుకున్నాను. బట్ నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, మనం సంవత్సరాలు విద్య నేర్చుకుంటాం, తపస్సు చేస్తాం దీనికోసం. కానీ మనకు ఇక్కడ లోకల్లో తెలుగు యూనివర్సిటీ ఉంది, కానీ 15 ఏళ్ళు వస్తే కానీ పిల్లలకు పరీక్షలు రాయించే అవకాశం లేదు. ఇవాళ రేపు చదువులు ఫాస్ట్, ప్రాజెక్ట్స్ అన్నేసేళ్ళు నేర్చుకోమంటే పిల్లలకి ఇష్టం ఉన్నా వాళ్ళకి టైం ఉండదు, నేర్చుకోలేరు. కానీ సూర్యభారతి అనే ఒక ప్లాట్ఫాము ఒక 6 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఒక ఎగ్జామ్ రాసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది. ఎందుకంటే ఇవాళ రేపు అబ్రాడ్ వెళ్ళి చదవాలంటే మన ఇండియా
ఇండియాలో ఇక్కడ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్చుకునే సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళకి అక్కడ సీట్ తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఒక గవర్నమెంట్లో చేసామా ప్రైవేట్లో చేసామా మనం సర్టిఫికేషన్ అనేది ముఖ్యం కాదు. బట్ ఒక సర్టిఫికేట్ ఒక గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఒక విద్యార్థికి వస్తున్నది అంటే అది చిన్న వాళ్ళు హాబీ కోసం జాయిన్ అవ్వనివ్వండి, లేకుంటే కాన్సన్ట్రేషన్ డెవలప్ అవ్వడం కోసం నేర్చుకోనివ్వండి, ఈ సర్టిఫికేట్స్ మాత్రం రేపు వాళ్ళు అబ్రాడ్ వెళ్ళడానికి కూడా చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఈ సర్టిఫికేట్స్. ఇప్పుడు ఈ రోజు మీ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు మేడం? ఇవాళ 4 స్టూడెంట్స్ వచ్చారు మేడము ఎగ్జామ్ రాయడానికి. 2 సంగీతం రాశారు, 3 నాట్యం చేశారు. అంటే ఒక అమ్మాయి సంగీతం నాట్యం 2 ఇవ్వడానికి వచ్చింది ఎగ్జాము. అలాగే ఈసారి ఇక్కడైతే మనతో పాటు పిల్లలు కూడా ఉన్నారు, వారితో కూడా ఒక్కసారి మాట్లాడేసి వారి సంగీతం అట ఒక పాట కూడా పాడించుకుందాం మనం. మీ పేరు? నా పేరు శివాని. శివాని, ఏం చదువుతున్నావు? నేను లాస్ట్ ఇయర్ కాలేజ్ గ్రాడ్యుయేట్ అయ్యాను. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను సూపర్. ఎందులో? సేల్స్ ఫోర్స్. ఓకే. ఎలా అనిపిస్తోంది ఇక్కడ అంతా ఇలా ఎగ్జామ్? ఈరోజు ఎగ్జామ్ అయితే అటెండ్ అయ్యా? ఇట్ రియలీ టెస్టెడ్ మై నాలెడ్జ్ ఇన్ ద సబ్జెక్ట్ అనేది చెప్పాలి. ఏం పాట పాడావు ఈరోజు? ఏం అడిగారు? వర్ణం, గీతం, బేసిక్స్ అన్నీ. ఇద్దరు కలిపి వినిపిస్తారా? అయితే తను కూడా ఒకసారి పేరు అది అడిగి తెలుసుకుందాం. నీ పేరు? నా పేరు తేజస్వి. తేజస్వి, ఎన్నేళ్ళుగా నేర్చుకుంటున్నావు? నేను 6 months నుంచి మ్యామ్ దగ్గర నేర్చుకుంటున్నా, బయట ఒక 6 months నేర్చుకున్నాను. ఓకే. ఎలా అనిపిస్తుంది ఈ సూర్యభారతి ద్వారా ఇలా ఎగ్జామ్కి రావడం, అటెండ్ అవడం అన్నీ? వెల్, ఇప్పుడు ఒకవేళ మ్యామ్ చెప్పినట్టు తెలుగు యూనివర్సిటీకి అయితే ఐ మస్ట్ బీ ఆఫ్ 15 years of age, which meaning I will be in 10th, so it will not be possible that I can balance my dance, music and studying. So ఇప్పుడైతే 9th grade ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు ప్రాపర్గా. సో ఇప్పుడు రాస్తే ఇట్ విల్ బీ బెటర్ ఫర్ మై ఫ్యూచర్, ఈజీగా ఉండిద్ది. ఓకే, ఆల్ ద బెస్ట్ మీకు. అలాగే ఒక పాట మా కోసం. మేము ఇప్పుడు ఒక వర్ణం పాడబోతున్నాం, రాగం శంకరాభరణం, ఆదితాళం. సామి నిన్నే ఓరి చాలా మరులుకో నాధిరా మీ పేరు? నా పేరు డాక్టర్ ఎం హితైషి. హితైషియా? ఇషిక. ఓకే, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? మ్యామ్ దగ్గర జాయిన్ అయ్యి 9 months అయింది, కానీ నేను ముందు ఒక 8 years కూచిపూడి నేర్చుకుని మధ్యలో బ్రేక్ వచ్చింది. ఓకే. చిన్న బాబు ఉన్నాడు, 1 year బాబు. సో 1 year బ్రేక్ వచ్చి మళ్ళీ మ్యామ్ దగ్గర జాయిన్ అయ్యాను. 9 monthsగా నేర్చుకుంటాను. మ్యామ్ దగ్గర జాయిన్ అయ్యి 6 months అవుతుంది. ఇంతకు ముందు ఒక 3 years నేర్చుకున్నాం, మధ్యలో బ్రేక్ వచ్చి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్. ఎలా అనిపిస్తుంది ఇలా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, అందరినీ ఎంకరేజ్ చేయడం? సో ఏం చెప్తారు మీలాగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి? అందరూ ఖచ్చితంగా డాన్స్ అనేది లైఫ్లో ఒక పార్ట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఒక డాక్టర్గా నేను చెప్పాలంటే అది హెల్త్కి చాలా మంచిది. అది ఒక బేసిక్ ఫామ్ ఆఫ్ వర్కౌట్ లాగా అయిపోతుంది. అండ్ ఆల్సో డాన్సింగ్ వల్ల మనకి ఓవరాల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే వస్తున్నాయో వాళ్ళందరికీ డాన్సింగ్ అనేది చాలా మంచిది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ డాన్స్ చేస్తే దాన్ని ఒక ముందుకు తీసుకెళ్ళినట్టు కూడా అవుతుంది. ఏ ఫామ్ ఆఫ్ డాన్స్ అయినా ముందుకు తీసుకెళ్తే చాలా మంచిది. మీరు డాక్టర్గా అంటే అసలు టైం ఉండదు కదా, ఎలా టైంని మీరు ఇది చేసుకుంటున్నారు, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? అది మ్యామ్కే క్రెడిట్ ఇవ్వాలి. అండ్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది నాకు. మా అమ్మగారు అండ్ మా హస్బెండ్ చాలా చూసుకుంటారు. నేను డాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు బాబుని వాళ్ళే చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ చినుకు కల్చరల్ సొసైటీ వాళ్ళు చాలా అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు మూర్తి గారి సహాయంతో. సో ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఇప్పుడు ఉన్నందుకు, ఇంతమందికి ఆపర్చునిటీ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఈ పార్ట్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉంటారు? ఈ మధ్యకాలంలో ఒక 2-3 ఇచ్చి ఉంటాను. ఒక 3 అప్పుడు నేర్చుకునేటప్పుడు కొన్ని ఒక 4-5 అలా ఇచ్చాను. సాధన వాళ్ళ స్టూడెంట్స్ వచ్చారు కదా, నాకు చాలా గర్వంగా ఉంది. హోమియోపతి డాక్టర్ గారు ఇటురామ్మ, ఈవిడ మ్యారీడ్, వాళ్ళ కుటుంబం యొక్క సపోర్ట్ తోటి
చాలా చక్కగా డ్యాన్స్ చేశారు. తిలానా చేసింది ఆవిడ, చాలా బాగా చేసింది. సో ఇందోళ్ళ తిలోనా చేసింది, బాగా చేసింది. రిషిత, మీరు బీటెక్ చేస్తున్నారు. అందరూ చూడండి, హై ఎడ్యుకేషన్లో ఉండి కూడా ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా తేజస్విని నాట్యంలో అలాగే సంగీతంలో కూడా చాలా చక్కగా తను ప్రదర్శించింది. అలాగే శివాని కూడా మ్యూజిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ కూచిపూడి కూడా, రెండు కూడా. సో ఈ రకంగా మా వాళ్ళందరూ ఉన్నారు. అందుకే నాకు ఇప్పుడు 70 ఏళ్ళు, కానీ నేను 7 ఏళ్ల పిల్లవాడిలాగా వీళ్ళతోటి అని నేను వీళ్ళతో మూవ్ అవుతూ ఉంటాను. నాకు ఈ పిల్లల్ని ఒక మంచి దీంట్లోకి తీసుకురావాలని, ఈ సమాజంలో లేడీస్ పట్ల ఉన్న దురభిప్రాయాలని దూరం చేయడానికి ఈ నాట్యం అనేది ఒక కళగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అట్లాగే మా కోర్ గ్రూప్లో రాధిక ఉన్నారు, మీకు పరిచయం చేస్తున్నాను. అట్లాగే రామలక్ష్మి అని ఉన్నారు. మేము ఇప్పుడు 4 కోర్ గ్రూప్ ఇక్కడ ఉన్నాం. మన అనుదీప్తి, అలాగే రాధిక, మన రామలక్ష్మి. మా అందరికీ బాస్ ఢిల్లీ. ఈవిడ నిజంగా ఈవిడ కనుక నాకు తారసపడకపోతే నేను ఇందులోకి ముందుకు వెళ్ళలేక ఎక్కడ ఉండాల్సిన వాడిని అక్కడే ఉండిపోయేవాడినేమో అని నాకు అనిపిస్తున్నది. సో వీళ్ళందరికీ కూడా చినుకు తరఫుని మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓకేనా, రైట్. ఇక్కడైతే మనతో పాటు మోహనా కల్చరల్ అకాడమీ గురువు గారు రాధిక గారు ఉన్నారు. సో ఆవిడ ఈరోజు పెద్ద పిల్లల్ని తీసుకొని వచ్చారు ఎగ్జామ్కి. అసలు ఆవిడ మాటల్లో విందాము. మేడం, ఎంతమంది వచ్చారు ఈరోజు? నియర్ బై 35 స్టూడెంట్స్ వచ్చారండి. అంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, మొన్న బ్యాలెన్స్ ఫస్ట్ ఇయర్ కొంతమంది రాలేకపోయారు, వాళ్ళు కూడా ఈరోజు అటెండ్ అయ్యారు. కంప్లీట్గా ఈరోజు 40 దగ్గర ఉన్నాం మొత్తం స్టూడెంట్స్తో. లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ ఇంకా బాగా జరిగింది. ఇక్కడ వేరేగా మనం అందరూ సదుపాయాలతో, మెయిన్ ఇక్కడ ఫన్ పార్క్ వాళ్ళు మనకి స్పాన్సర్ లాగా ఇక్కడ మనకి అరేంజ్ చేశారు. ఇది వాళ్ళ అమ్మాయికి నేను డ్యాన్స్ నేర్పేదాన్ని. ఆ కృతజ్ఞతతో, ఇష్టంతో నేను అడగగానే నాకు ఓకే చేశారు. అలాగే మన మూర్తి సార్, జానకి మ్యామ్ ఢిల్లీ నుంచి ఎగ్జామినర్గా రావడం జరిగింది. చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఆవిడ మాకు స్టార్టింగ్ మూర్తి సార్తో మేము చేరిన దగ్గర నుంచి ఆమె కూడా మూర్తి సార్ ద్వారే మాకు తెలిసారు. మమ్మల్ని కూడా ఒక గురువుగా మాకు ఇంకా తెలియని విషయాలు తెలుపుతూ మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చినుకుమూర్తి సార్తో ఇంక చెప్పక్కర్లేదు, మా జర్నీ ఎప్పటికీ బాగానే ఉంటుంది, స్టార్టింగ్ నుండి కూడా. ఇక ముందు కూడా ఇలాగే జరుగుతుందని నా కోరిక. థ్యాంక్ యూ. పిల్లల గురించి ఒక మాట చెప్పండి మేడం. ఈరోజు అంటే పిల్లలకి నేర్పించడానికి మీకు అసలు ఎన్ని రోజులు పట్టింది? వీళ్ళందరూ ఎలా నేర్చుకుంటున్నారు? ఈరోజు ఎలా అటెంప్ట్ చేశారు ఎగ్జామ్? ఇంచుమించు ఇక్కడ వచ్చిన పిల్లలందరూ మినిమం 5 years నుండి నా దగ్గర నేర్చుకుంటున్న వాళ్ళే. 4th year, 3rd year వచ్చిన వాళ్ళు. వీళ్ళు కాకుండా నా గురువు గారు వైదేహి మేడం స్టూడెంట్స్ మహబూబ్ నుంచి 4 వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు మాతోనే. ఇది ఈరోజు వీళ్ళకైతే నేను గత ఎగ్జామ్ పరంగా కొంతమంది పిల్లలు ఇంటర్ 10th వచ్చే పిల్లలు కొంచెం క్లాసెస్కి రావడానికి ఇబ్బంది అయింది. దాని పరంగా కొంచెం ముందుకన్నా నాకు క్వాలిటీ తగ్గిందని అనిపించింది. కానీ ఉన్న టైంలో వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాక ఉన్న టైంలో వాళ్ళు తగినంత నాకు ప్రాక్టీస్కి రావడం జరిగింది. వాళ్ళకి తగ్గ నాకు కలిగిన టైంలో నేను ప్రాక్టీస్ ఇచ్చాను. పర్లేదు, ఎగ్జామ్ ఇవాళ బాగానే చేస్తున్నారు. మీకు ఎగ్జామ్స్ అని ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది? అంటే ఎంత ముందు ఇస్తారు నోటిఫికేషన్? మినిమం మనకి ఇది 3 months ముందు నుండే మనకి 6 months నుండే మనం ఫీజు అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్ మనకి 2 months నుండి మనకి ఫిక్స్ అయిపోతుంది. పలానా డేట్ మనకి కన్ఫామ్గా ఎగ్జామ్ ఉంటుంది అనేది 2 months మనకు బిఫోరే తెలుస్తుంది. అప్పటి వరకు వాళ్ళు నేర్చుకున్నది ఉంటూ దానికి అనుగుణంగా ఇప్పుడు ఎగ్జామ్ పరంగా ఇంకొంచెం
ఎక్కువగా మేము నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటాం ఈ 2 monthsలో. అలాగే ఈరోజు పిల్లలందరూ ఇక్కడికి అటెండ్ అయ్యారు. సో ఇక్కడైతే మనతో పాటు పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. సో ముందుగా అయితే పేరెంట్స్తో కూడా ఒకసారి మాట్లాడదాము. మేడం మీ పేరు? నా పేరు సుధా అండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచే, మదీనాగూడలో ఉంటాం. మదీనాగూడ. సో మీరు మేడం ద్వారా ఎగ్జామ్కి తీసుకొచ్చారా పిల్లల్ని? అవునండి, మేడం ఇన్స్పిరేషన్తోనే ఎగ్జామ్స్ రాసాం. తనకి డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ మౌల్డ్ చేసి శాంతి మేడం ఇలా రాయాలి, ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది అని చినుకు ఫౌండేషన్ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో ప్రోగ్రామ్స్ ఇప్పించడం అవన్నీ చేశారు. సో దానివల్ల వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అయ్యారు. పిల్లలకి ఓహో ఇంత ఆపర్చునిటీ ఉంటుంది ఆర్ ఇంత నేర్చుకోవడానికి ఉంది, దీని గొప్పతనం ఇది అన్నీ తెలిసింది త్రూ ప్రోగ్రామ్స్ అండి. అండ్ సురభారతి ఎగ్జామ్ రాయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే అంత ప్రెస్టీజియస్ యూనివర్సిటీలో ఫస్ట్ టైం తను ఎగ్జామ్ రాస్తుంది అంటే ఇట్ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ. అండ్ మ్యామ్కి స్పెషల్ థ్యాంక్స్ అండి. సో మేడం ఈ సందర్భంగా మీకు ఇంకా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎదగాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో మిగిలిన పేరెంట్స్తో కూడా మనం మాట్లాడదాం. హాయ్ మేడం, మీ పేరు? పల్లవి. పల్లవి గారు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారు పాపకి మేడం దగ్గర? 6-7 months నుంచి నేర్పిస్తున్నాను. ఎలా అనిపిస్తుంది పిల్లలు ఇలా డ్యాన్స్ చేస్తుంటే? మీ ఫీలింగ్ ఏంటి అసలు? ముందు మీకు ఇంట్రెస్టా డ్యాన్స్ అంటే? నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. యాక్చువల్లీ నాకు వచ్చు, తనకి చిన్నప్పుడు నేర్పించాను, కానీ మేడం లాంటి టీచర్ మాకు ఎదురు పడలేదు, అప్పుడు దొరకలేదు. రీసెంట్గానే మా సొసైటీలోకి వచ్చారు మేడం. సో ఇంకా అప్పుడు మా అమ్మాయిని మేడం చేతిలో పెట్టాము. మేడం ఈ ఎగ్జామ్స్ రాయించడం, ప్రోగ్రామ్స్ ఇప్పించడం, ఈ చినుకు ఫౌండేషన్కి ఇక్కడ పార్టిసిపేట్ చేయించడం అన్నీ మేడం తలుక ఇదే. మీరు కూడా ఎప్పుడైనా చేద్దాము అని ఏమైనా ఆలోచన ఉందా ఫ్యూచర్లో కానీ? ఎందుకంటే మీలో చాలా ఇంట్రెస్ట్ కనబడుతుంది నాకు, పాపలో కన్నా మీలో అయితే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. సో ఎప్పుడైనా నేర్చుకుంటే బాగుండు అని అనిపిస్తుందా? నాకన్నా పాప చేస్తే నాకు చాలా ఎక్కువ ఇష్టం. పాప చేస్తుంటేనే అదే ఆనందం అంటారు. ఇక్కడైతే ఇంకా పేరెంట్స్ ఉన్నారు, సో వారితో కూడా మాట్లాడేద్దాము. మేడం మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు కుసుమ మేడం. నేను బీరంగూడ బిఎస్ఆర్ కాలనీ నుంచి వచ్చాను. మా రాధికా శ్రీనివాస్ గారు మా మేడం గారు. మా పాపకి 3 years నుంచి కూడా రాధికా శ్రీనివాస్ గారి దగ్గరే నేర్పిస్తున్నాను. 1.5 year భరతనాట్యం నేర్చుకుంది ఆన్లైన్ క్లాస్. బట్ ఆఫ్లైన్ అయితే ఇంకా బాగా నేర్చుకుంటుంది అని చెప్పి పాప నా ఇంట్రెస్ట్ తోటే నేను మేడం కోసం వెతికాను. మంచి డ్యాన్సర్ కోసం వెతికితే రాధికా శ్రీనివాస్ గారు అని చెప్పారు. సో ఎప్పుడైతే మేడం చూసి మేడం చేతిలో పెట్టి మేడంకి ఇంకా మేడం 1.5 year పాప భరతనాట్యం నేర్చుకుంది ఆన్లైన్. బట్ తనకు ఆఫ్లైన్లోని చేస్తే ఇంకా బాగా చేయిస్తారు అనే నమ్మకంతో మేము చెప్తాను. లేదు మేడం, నేనున్నాను కదా, మొత్తం చూసుకుంటానన్నారు. మేడమే మొత్తం చాలా బాగా చేయిస్తున్నారు పాప చేత. 3 years నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేడం పేరు నిలబెడుతుంది. మేడంతో పాటు మీ పేరు కూడా నిలబెడుతుంది మీ పాప. నీ పేరు? దీక్షిత సౌమ్య. దీక్షిత, చెప్పు ఎలా ఉంది నీకు డ్యాన్స్ చేస్తుంటే? ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చావు ఇప్పటికి? నేను ఇప్పటికీ చాలా ఇచ్చాను ప్రోగ్రామ్స్. ఏమనిపిస్తూ ఉంటుంది ఇలాగ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంటే? ఎందుకంటే చాలామందికి ఈ కోరిక ఉంటుంది కానీ తీరదు. నీకేమో మంచిగా ఎంకరేజ్ చేసే మమ్మీ, సపోర్ట్ చేసే గురువు, ఇన్ని ఉన్నాయి కదా, నీ ఫీలింగ్ ఏంటి? మాతో షేర్. హ్యాపీగా, ప్రౌడ్గా అనిపిస్తుంది. నా టాలెంట్ని షోకేస్ చేసుకోవడానికి నాకు అవకాశం దొరికింది. ఓకే, ప్రోగ్రామ్స్ అయితే చాలా చేసావు. సో మేడం ఎలా చెప్తారు? రాధికా శ్రీనివాస్ గారు మ్యామ్ చాలా బాగా చెప్తారు. అర్థం కాకపోయినా సరే స్టెప్ మళ్ళీ చెప్తారు అర్థమయ్యేదాకా. ఓకే, ఈరోజు ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేసావు? నీకు నర్వస్గా ఏమైనా అనిపించిందా? నాకు నర్వస్గా ఏం అనిపించలేదు. అక్కడ ఎగ్జామినర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఓకే, కంఫర్టబుల్గా నేను ఎగ్జామ్ అటెండ్ చేయగలిగాను. పాప సింగర్ కూడా అట. ఒకసారి ఒక చిన్న పాట మన కోసం. దేవరాజ సేవ్యమాన పావనాది పంకజం జ్ఞానయజ్ఞ సూత్ర బిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురారినాథ కాల భైరవం భజే. ఓం. థ్యాంక్ యూ. ఇంత టాలెంట్ ఉంటే పేరెంట్స్కి నిజంగా ప్రౌడ్గా ఉండకుండా ఎలా ఉంటుందండి? సూపర్ అసలు. మీ పేరు మేడం? నా పేరు ఝాన్సీ లక్ష్మి అండి. ఓకే, ఝాన్సీ గారు మీ బాబా ఎవరు తీసుకొచ్చారు? పాప ఎన్నేళ్ళుగా నేర్పిస్తున్నారు? ఆవిడ గురువు గారు ఎవరు? పాప గురువు
గురువు గారు రాధికా శ్రీనివాస్ మేడం అండి. అమ్మాయికి చిన్నప్పటి నుంచి 5 ఏళ్ళ నుంచి నేర్పిస్తున్నారు అనమాట. రాధికా శ్రీనివాస్ మేడం గారిని కలిసి కూడా నేను 3 సంవత్సరాలు అవుతుందండి, 3 ఇయర్స్ అవుతుంది. మేడం కలిసినప్పటి నుంచి నేను సర్టిఫికెట్ కోర్సు పరంగా అమ్మాయిని నేర్పించాలి మేడం అన్నాను. మేడం అదే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మూర్తి సార్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సొసైటీ నుంచి కూడా బాగా ప్రోగ్రామ్స్ అవి ఎక్కువగా జరగటం ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నామండి. ఈ డ్యాన్స్ చూసి ఇంకొక 10 మంది ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకా పర్వాలేదు మా పిల్లలకు కూడా నేర్పించాలని ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నాం మేడం. ఎగ్జామ్ ఇప్పుడు ఇది ఎన్నో ఎగ్జామ్ పాపకి? 3వ ఎగ్జామ్ అండి. సార్ని అడిగితేనేమో నేర్పిలేదండి, మాకు సర్టిఫికెట్ పరంగా అయితే నేర్పిలే. ఎంతవరకు స్టేజ్ పెర్ఫార్మెన్స్ అవి చేయించుకుంటూ వచ్చారు మాకు అక్కడ విజయవాడలో. ఇక్కడ ఎవరని అడిగితే మూర్తి స్వార్ ద్వారా రాధికా శ్రీనివాస్ మేడంని కలవటం జరిగిందండి. అట్లా ఇటు పరంగా వచ్చి మేము సర్టిఫికేట్ కోర్స్ కావాలని చెప్పేసి ఇందులో డిప్లొమా చేపిస్తున్నానండి మేడం. సో ఇక్కడైతే మనకి చాలా క్యూట్గా పాప కనిపించేసింది, చాలా బాగా రెడీ చేశారు. ఫస్ట్ అయితే పాపతో మాట్లాడదాం అనిపిస్తుంది, కానీ ఇంత బాగా రెడీ చేసిన వాళ్ళ మమ్మీతో అయితే ముందు మాట్లాడేద్దాము. అసలు ఇంత అంటే ఎంత శ్రమ పెట్టుకుని ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఇలా తయారు చేస్తారు. మేడం మీ పేరు? కల్పన అండి. కల్పన గారు ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి. కుక్కట్పల్లి నుంచి. ఇక్కడ ఎవరు గురువు గారు పాపకి? వాసంతి. వాసంతియా? ఓకే. ఏ ఏరియాలో అంటే ఎక్కడ నేర్పిస్తుంది? కాలనీ ఉంటుంది వాసంతి మేడం, వాసంతి శర్మ. ఓకే, అంటే వాసంతి శర్మ గారు నేర్పిస్తే ఈరోజు ఎగ్జామ్ కోసం ఇక్కడ వచ్చారా? ఎగ్జామ్ కోసం వచ్చాము. సూర్యభారతి ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ ఎగ్జామ్. పాపని ఎవరు రెడీ చేశారు? నేనే చేశాను. సో చాలా బాగా రెడీ చేశారు అసలు మీరు. సో మీకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఇలా చెయ్యాలి అంటే కూడా మనకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. మీకు కూడా ఇంట్రెస్టా? చిన్నప్పుడు మాకు గురువులు నేర్పించే వాళ్ళు లేరండి. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఎక్కడ దొరకలే మాకు. ఇంకా నా కళ మా పాప ద్వారా తీర్చుకోవాలనేసి చాలా ఇంట్రెస్ట్ పెడుతున్నాను. మా పాపకు కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. ఇలా ఎంకరేజ్ చేసే పేరెంట్స్ ఉంటే ఇలాంటి పిల్లలు వాళ్ళ ప్రతిభ చూపించకుండా ఎలా ఉంటారండి. సో ఇప్పుడు పాప దగ్గరికి వచ్చేద్దాం. నీ పేరు? నా పేరు అమూల్య. అమూల్య, ఏం చదువుతున్నావు? నేను 5th గ్రేడ్ చదువుతున్నాను. ఓకే, నీ హెయిర్ స్టైల్ ఎంత బాగుంది, మా వ్యూవర్స్కి ఒకసారి చూపిస్తావా? సూపర్. అమూల్య, ఎలా అనిపిస్తుంది డ్యాన్స్ చేసి ఈరోజు ఎగ్జామ్కి అటెంప్ట్ చేసినప్పుడు? చాలా ప్రౌడ్గా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, హ్యాపీగా అనిపిస్తుంది. ప్రౌడ్గా ఎందుకు అనిపిస్తుందో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? ఎందుకంటే అందరి ముందు ఆడియన్స్ ముందు డాన్స్ చేస్తే అట్లా ఫీలింగ్ వేరేలా ఉంటుందండి. చూసారా ఎంత అసలు పిల్లలతో ఇప్పుడు మనం మాట్లాడలేమండి. చూసారా చిన్నప్పుడే ఎంత తెలివితేటలో. సూపర్. నిజంగానే ఇది ప్రౌడ్ మూమెంట్ తెలుసా. అందరి ముందు ఇలా చేయాలంటే చాలా చిన్న విషయం కాదు అది. సో ఈరోజు ఏం అడిగారు నిన్ను? బాగా చేసావా? మంచిగా. వాళ్ళు అడిగినవన్నీ నీకు తెలిసినట్టే అనిపించింది? అవును, తెలిసినవేనా? తెలిసినే, కానీ కొంచెం కొన్ని అంటే తాళాలు అవి ఉంటాయి. సో కొన్ని నాకు అలా తెలియదు, అందుకోసం కొంచెం. కొన్ని పాటలు పాడతావా? ఒక పాట పాడు. ముద్దుగారే యశోద ముంగిత ముజ్జము వీడు దిద్దరాని మహిమల దేవకే సూతుడు. ముద్దుగారే యశోద ముంగితి ముజ్జము వీడు దిద్దరాని మహిమల దేవకే సూతుడు. అంత నింత గొర్లెదన అరచేతి మాణిక్యము పంతమానే కంసుని పాడి వజ్రము. అంత నింత గొర్లెదన అరచేతి మాణిక్యము పంతమానే కంసుని పాడి వజ్రము. సూపర్. యాక్చువల్గా నీకు బాడీలోనే డ్యాన్స్ ఉంది తెలుసా. నువ్వు పాడుతున్నావు, మాట్లాడుతున్నా కూడా ఊగుతున్నావు. సో ఆటోమేటిక్గా డ్యాన్స్తోనే పుట్టేసావు నువ్వు. సో ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడేద్దాం. మేడం మీ పేరు? నవ్య అండి. నవ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడే అంటే బీరంగూడ. బీరంగూడ. ఓకే, బీరంగూడ. ఎవరు మేడమ్? పాప రాధికా శ్రీనివాస్. రాధిక. ఎన్నేళ్ళుగా నేర్పిస్తున్నారు? పాపకి 3 years నుంచి నేర్పిస్తున్నాను. ఇది ఎన్నో ఎగ్జామ్? పాప 2nd year ఎగ్జామ్. యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ లేదు, సో 2nd year నుంచి ఎగ్జామ్ రాపిస్తున్నాను.
ఓకే. మేము జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ లేదు, ఇప్పుడైతే సెకండ్ ఇయర్ నుంచి. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసి. ఓకే. ఎలా ఉంది పాప, ఎలా నేర్చుకుంటుంది? మ్యామ్ రాధికా శ్రీనివాస్ మ్యామ్ ఏంటంటే ఆమె శాలరీ అది ఫీజు పే చేయడం కోసం అసలు ఆమె ఏం అడగదు, అసలు చాలామంది పే కూడా చేయరు, కానీ ఆమె అసలు ఒక్క మాట అడగదు, బాగా నేర్పిస్తుంది. అందుకే చాలామంది ఆమె చుట్టూ ఉంటారు ఎప్పుడు. పాప ఎలా నేర్చుకుంటుంది? పాపకి ఇంట్రెస్టా, మీకు ఇంట్రెస్టా, ఎవరికి ఇంట్రెస్ట్? నాకు ఇంట్రెస్ట్ వల్ల తనకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. నేను నేర్చుకోలేదు చిన్నప్పుడు, సో తనకి నేర్పిద్దామని నేర్పిస్తున్నాను. ఒకసారి పాపను కూడా మాట్లాడించేద్దాం. నీ పేరు? లిక్కీ సహస్రం. లిక్కీ సహస్ర చెప్పు. డ్యాన్స్ మమ్మీకి ఇంట్రెస్ట్ అని నీకు నేర్పిస్తున్నారు. సో ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ నిజంగానే వచ్చిందా? మమ్మీ కోసమే చేస్తున్నావా? నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ మమ్మీ చిన్నప్పుడు నేర్చుకోలేకపోయింది, సో ఆమె బదులు నాకు నేర్పిస్తుంది. మీకు ఎలా అనిపిస్తోంది? మీకు ఇన్ని అవకాశాలు వచ్చాయి, మమ్మీ వాళ్ళకి ఇంత అవకాశం లేదు. అప్పుడు ఇన్ని డ్యాన్స్ టీచర్స్ కానీ ఏమో ఉండుండొచ్చు, బట్ వాళ్ళ వరకు అయితే రాలేదు. సో నీకు ఎలా అనిపిస్తోంది ఇలా ఎగ్జామ్స్ పెట్టడము అన్నీ? నీకేమైనా స్ట్రెస్ ఉందా, అటు చదువు ఇటు డ్యాన్సు ఇవన్నీ? లేదు, కానీ మమ్మీ కోసం నేను చేస్తాను, ఎందుకంటే మమ్మీ చేయలేకపోయింది, మమ్మీ బదులు నేను చేస్తాను, మమ్మీ కోసం చేస్తా. తర్వాత రాధిక మ్యామ్ కూడా మాకు బాగా చెప్తుంది. నేను యాక్చువల్గా అయితే నాకు ఫీవర్ వచ్చింది 3-4 months నుంచి, సో అది నేను అటెండ్ అవ్వలేకపోయా. సో 4-5 వీక్స్లోని మ్యామ్ వల్ల నేను బాగా నేర్చుకున్నా, సో అన్నీ బాగా అర్థమయ్యాయి, ఈరోజు బాగా పర్ఫామ్ చేశాను. సూపర్. చూసారా, మమ్మీ కోసం అయితే చేస్తాను, మమ్మీ నేర్చుకోలేకపోయింది కానీ నేను నేర్చుకుంటాను అంటుంది. చాలా గ్రేట్. శ్లోకం చెప్తావా? ఆంగీకంబువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాధికం ఆహార్యం చంద్రతారాధికం తం నమ సాత్వికం శివం శివం శివం. ఓం నమ శివాయ. This refers to Shiva's omnipresence and the fact that the universe is being a part of him. Vachikam Sarva Vangmayam. This refers to Shiva's connection to all the forms of communication and knowledge. Tam Nama Satvikam, this is a concluding point referring and describing reverence and devotion towards Lord Shiva. Thank you. Om Namah Shivaya. అయితే మనం ఇప్పుడు పేరెంట్స్ దగ్గరికి ముందుకెళ్ళాలని డిసైడ్ అయ్యి వచ్చాము. తప్పదు, ఆవిడ మాట్లాడండి అంటున్నారు, అయినా సరే ఆవిడతో మాట్లాడిద్దాం. అదే టాస్క్ ఈరోజు మనది. మేడం మీ పేరు? నా పేరు సుధా అండి. సుధా గారు ఎక్కడి నుంచి వచ్చారు? కుక్కట్పల్లి నుండి వచ్చాం. కుక్కట్పల్లి నుంచి ఇక్కడికి ఎగ్జామ్ కోసం అనేసి వచ్చాం. మేడం పేరేంటి తను నేర్చుకునే? వాసంతి శర్మ. వాసంతి. ఎక్కడ నేర్పిస్తారు మేడం? కుక్కట్పల్లిలోనే. కుక్కట్పల్లిలో. ఓకే. అక్కడి నుంచి ఎన్నేళ్ళుగా పాపకి నేర్పిస్తున్నారు? 8 years అయింది. ఓకే మేడం, మీ పాపతో ఈసారి మాట్లాడేస్తాను. నీ పేరు? దీప్తిశ్రీ. దీప్తిశ్రీ చెప్పు, నీకు డ్యాన్స్ ఇంట్రెస్టా? ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది అసలు డ్యాన్స్ చెయ్యాలి అని? అంటే ఫస్ట్ క్లాస్లో నార్మల్గా మ్యూజిక్ జాయిన్ చేయడానికి మమ్మీ డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళినప్పుడు మ్యూజిక్తో పాటు డ్యాన్స్ కూడా ఉంటే బాగుంటుందని టీచర్ అన్నారు. అప్పుడు మ్యూజిక్ డ్యాన్స్ రెండు చేసేదాన్ని, కానీ మెల్లిమెల్లిగా మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ తగ్గి డ్యాన్స్ పైన ఎక్కువ ఉండేది. మమ్మీకి చెప్తే సరే అయితే మ్యూజిక్ మానిపించేసి డ్యాన్స్ కంటిన్యూ చేయండి. అప్పటి నుంచి డ్యాన్స్ పైన ఇంట్రెస్ట్ అలా వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇది ఎన్నో ఎగ్జామ్? 4th year రాస్తాను. 4th year రాస్తున్నావా? ఎలా అనిపిస్తుంది? అప్పుడే అన్ని సర్టిఫికేట్స్ తీసుకున్నావు, 4th yearకి వచ్చేసావు. తెలియదు అంటే ఫీలింగ్ ఏంటి? ఎంత హ్యాపీగా ఉంది? హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది కూడా నాకు ఒక ప్రాక్టీస్ లాగా ఇది, లైక్ లైఫ్కి వేరే డ్యాన్స్ ఫ్యూచర్ కనుక మనం తీసుకుంటే దాని లైన్లోకి ఇది ఒక ప్రాక్టీస్ లాగా అలా అవుతుంది. ఫ్యూచర్లో ఎవరికైనా డ్యాన్స్ నేర్పించాలనుకుంటున్నావా? స్టడీస్తో పాటు డ్యాన్స్ కూడా బ్యాలెన్స్ చేస్తున్నాను కాబట్టి ఫ్యూచర్లో డ్యాన్స్ నేర్పించాలని కూడా అనుకుంటున్నాను. ఏమవుదాం అనుకుంటున్నావు? నీ గోల్ ఏంటి? సైంటిస్ట్ అవ్వాలి. ఓకే. సో సైంటిస్ట్ అయి డ్యాన్స్ కూడా నేర్పిస్తావు అన్నమాట.
ఇప్పుడైతే మనతో పాటు కోలాటం గురువు గారు లక్ష్మీదేవి గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడేద్దాము. మేడం చెప్పండి, ఎన్నేళ్లుగా నేర్పిస్తున్నారు ఈ కోలాటం? అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది? మా దగ్గర 40 మెంబర్స్ ఉన్నారండి. మేమైతే 2 years నుంచి నేర్పిస్తున్నాము. మా అమ్మాయి కూచిపూడి డాన్సరు. నాకు కూచిపూడి అంటే బాగా ఇష్టం. నేను ఇప్పుడు ఈ ఏజ్లో అంత ఇది కదండి, నాకు కోలాటం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి కోలాటం నేర్చుకుని కోలాటం నేర్పిస్తున్నాను. ఓకే, ఈ చినుకు కల్చరల్ సొసైటీతో మీకున్న అనుబంధం ఏంటి? మాకు మూర్తి గురువు గారి ద్వారా మాకు చినుకులకి మూర్తి సార్ ద్వారా మీరు ఈ చినుకు కల్చరల్ సొసైటీలోకి వచ్చారనమాట. సో ఎగ్జామ్కి తీసుకుని వస్తుంటారా? కోలాటంలో కూడా ఎగ్జామ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళకి సర్టిఫికేట్స్ లాంటివి కానీ ఏదైనా ఉందా ఈ సూర్యభారతి ద్వారా కానీ? ఉందంట మేడం. మేము నెక్స్ట్ ఇయర్ కూడా అది ప్లాన్ చేస్తున్నాం అండి కోలాటం. నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు అలా ప్లాన్ చేస్తున్నారు. దానికి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయా? సో వాటి గురించి ఒకసారి మూర్తి సార్ అయితే ఉన్నారు ఇంకొంచెం క్లారిటీగా చెప్పడానికి. సో సార్ చెప్పండి, ఈ కోలాటం అయితే చాలా మంది ఆడవాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. సో నేను అందుకని మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. చెప్పండి, ఈ సూర్యభారతి ద్వారా కోలాటంలో కూడా ఎగ్జామ్స్ ఉన్నాయా? కోలాటంలో ఉన్నాయి. అంటే దాండియా అనే పేరు మీద జరుగుతూ ఉంటాయి. మనం గుజరాత్లో కానీ నార్త్లో కానీ దాన్ని దాండియా అంటారు, మనం కోలాటం అంటాం. సో దాన్ని ఒక ఫోక్ ఫామ్ కింద కూడా మనం వాటికి ఎగ్జామ్స్ పెట్టచ్చు. ఈ మధ్యనే వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఫోక్లో ఈ కోలాటాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ ఇయర్ ఇందాక లక్ష్మీదేవి చెప్పినట్టుగా ఈ కోలాటంలో కూడా దీనికి ఎగ్జామ్ నిర్వహిస్తాం. ఢిల్లీ జానకీదేవి గారి యొక్క శిష్యురాలు ఆన్లైన్లో ఆవిడ నేర్చుకుంటున్నారు. మల్టీ టాలెంటెడ్. మా చినుకులో మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్ అమ్మాయి. ఆవిడకి అసిస్ట్ చేస్తారన్నమాట. అంటే ఆన్లైన్లో ఆవిడ శిష్యులకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటే తను వాళ్ళకి అసిస్ట్ చేస్తూ ఉంటుంది జానకీదేవి గారికి. ఆ రకంగా ఒక విధంగా చెప్పాలంటే వయసుకు మించిన బాధ్యత కూడా ఆ అమ్మాయి తీసుకుంది. ఇక్కడైతే మనతో పాటు చినుకు బ్రాండ్ అంబాసిడర్ మూర్తి గారు చెప్పినట్టు మల్టీ టాలెంటెడ్ అట. సో మనమైతే తప్పకుండా మాట్లాడేయాలి. ఓకే, ధనుశ్రీ ఏం చదువుతున్నావు? 9th చదువుతున్నాను. 9th చదువుతున్నావు. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నీకు ఏమనిపిస్తుంది? నువ్వు చాలా చేస్తావట, సో చాలా హెల్ప్ చేస్తావట జానకి మేడంకి. ఇదంతా నీ వల్ల ఎలా అవుతుంది? ఇదంతా నాకు నేర్పించింది మా జానకి మ్యామ్. ఒకవేళ మా జానకి మ్యామ్ ఉంటేనే నేను ఇదంతా నేర్చుకున్నాను. మ్యామ్ లేకపోతే నేను లేను. సో జానకి మేడం అయితే నీకు చాలా హెల్ప్ చేస్తారు. నువ్వేమో బ్రాండ్ అంబాసిడర్గా ఉండి చాలా మందికి నువ్వు హెల్ప్ చేస్తున్నావు. ఓకే, ఇప్పుడైతే మా కోసం కథక్ డాన్స్ చేసి చూపిస్తావా? అలాగే మాకు బీరంగూడలో రాధిక గురు దగ్గర నేర్చుకుంటున్న మరో బ్రాండ్ అంబాసిడరు సహస్ర ఉంది. ఈ అమ్మాయి కూడా ఇప్పుడు 5th year ఎగ్జామ్ రాస్తుంది. ఆల్రెడీ 4 years ఎగ్జామ్స్ రాసేసావు, అప్పుడే 5th yearలోకి వచ్చేసావు. సహస్ర ఎలా అనిపిస్తుంది? పైగా నువ్వు చినుకు కల్చరల్ సొసైటీకి బ్రాండ్ అంబాసిడర్. నీకు ఎలా ఉంది? నీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్స్పెక్టే చేయలే. చాలా ఫ్రీ ప్రోగ్రామ్స్ వస్తాయి చినుకు సొసైటీ ద్వారా. సో థ్యాంక్స్ చెప్పుకోవాలి. అసలు నేను ఎందుకు బ్రాండ్ అంబాసిడర్ చేసి ఉంటారు అనుకుంటున్నావు నువ్వు? ఇంతమంది పిల్లలు ఉన్నారు, అసలు నిన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకుని ఉంటుందంటావు చినుకు కల్చరల్ సొసైటీ? ఏమో తెలియదు. నీలో ఏదో స్పెషల్ ఉంది. సో మాకు ఏదైనా చేసి చూపిస్తావా నువ్వు కూడా? ఎందుకంటే మేము చూడాలి కదా. ఓకే రైట్, ఒకసారి వీళ్ళిద్దరిది అయితే 1 by 1 చూసేద్దాం ఇప్పుడు మనం డాన్స్.
ఇప్పుడైతే మల్టీ టాలెంటెడ్, ఇందాక మనం ఆ డ్యాన్స్ కూడా చూసాము, కళ్ళు తిప్పుకోలేనంత అందంగా చేశారు. అలాంటి మంచి డాన్సర్, ఎగ్జామినర్ ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చారు. సో ఆవిడ్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడైతే మోహనా కల్చరల్ వారు ఆవిడకి చిరు సత్కారం చేయబోతున్నారు. అందరూ అయితే గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే, సుధా గారి తరపున కూడా చిన్న సత్కారం, చిరు గిఫ్ట్. పేరు అమూల్య కూడా చిరు కానుక. చిరు కానుక అని చెప్పక్కర్లేదు, యాక్చువల్గా మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. లక్ష్మీదేవి గారి తరపున కోలాటం గురువు గారు, అలాగే బ్రాండ్ అంబాసిడర్ ధనుశ్రీ గారి తరపున ఇంతమందిని ఎంకరేజ్ చేస్తున్న చినుకు కల్చరల్ సొసైటీ ప్రిన్సిపల్ అనుదీప్తి గారికి చిన్న సత్కారం. ఇప్పుడైతే మోహనా కల్చరల్ సొసైటీ వారు ఆవిడని చిరు సత్కారం చేయబోతున్నారు. అసలు ఎవరి పనులు అయితే ఇంత ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో, ఎవరి పేరైతే గురువులందరూ స్మరిస్తున్నారో, ఎవరి పేరు చెప్తే పిల్లల్లో కూడా ఆనందం వస్తుందో ఆయన ఇప్పుడు చిరు సత్కారానికి అయితే రాబోతున్నారు. ఆయన పిఎన్ మూర్తి గారు, చినుకు కల్చరల్ సొసైటీ బ్రాండ్ అధ్యక్షులు అని చెప్పాలి, ప్రెసిడెంట్ అని చెప్పాలి. సో ఇంతమంది కళాకారుల్ని ఆయన ప్రోత్సహిస్తున్న విధానానికి ఇది సత్కారం చాలా చిన్నదే అనొచ్చు, అయినా సరే చాలా ఆనందంతో చేస్తున్నారు. మోహనా కల్చరల్ అకాడమీ వారి తరపున చినుకు కల్చరల్ సొసైటీ పిఎన్ మూర్తి గారికి చిరు సత్కారం. పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో ఆనందంగా ఆయనకి అందజేస్తున్నారు. గురువులకి ఇలా ఇచ్చుకుంటున్నారంటే మరి ఎంత ఆనందంగా నేర్చుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. సో పేరెంట్స్ అందరికీ కూడా ఒకసారి చినుకు కల్చరల్ సొసైటీ తరఫున ఒకసారి క్లాప్స్ కొట్టాలి యాక్చువల్గా. సో అలాగే పిఎన్ మూర్తి గారికి కూడా ఇప్పుడైతే చినుకు కోర్ గ్రూప్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామలక్ష్మి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఆవిడకి మోహనా కల్చరల్ అకాడమీ ద్వారా చిరు సత్కారం. ఓకే, రాగసుధా గారి తరపున కూడా చిరు సత్కారం. చినుకు కల్చరల్ సొసైటీ మూర్తి గారి పేరు తర్వాత ఈ రోజైతే ఎక్కువగా పేరు వినిపిస్తున్నది రాధికా శ్రీనివాస్ గారు. సో ఆవిడైతే యాక్చువల్గా ఎంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి డ్యాన్స్ నేర్పిస్తున్నారు. పిల్లలు ఎవరిని అడిగినా సరే బీరంగూడలో మా రాధికా శ్రీనివాస్ మేడం చాలా బాగా చెప్తారు, రాధికా మేడం అంటే మాకు చాలా ఇది, ఆవిడ చాలా కష్టపడి నేర్పిస్తారు అంటున్నారు. సో చినుకు కోర్ గ్రూప్లో ఆవిడ కూడా మెంబర్. సో ఈరోజు ఆవిడకి జానకి మేడం, జానకి గారి తరపున, తర్వాత మోహనా కల్చరల్ అకాడమీ తరపున, పేరెంట్స్ తరపున చిరు సత్కారం. యాక్చువల్గా టీచర్స్ మీద పిల్లలకి అభిమానం ఉండడం వేరు, బట్ ఇక్కడైతే పేరెంట్స్కి కూడా అంతే ఇదిగా ఉంది. సో ఆవిడ ఎంతలా నేర్పిస్తున్నారో మనకు అర్థమవుతోంది. సో వన్స్ అగైన్ చినుకు కల్చరల్ సొసైటీ వారి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మీరు మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలి, మమ్మల్ని మళ్ళీ ఇలాగే మీరు పిలవాలి.
సో సూర్యభారతి అకాడమీ ద్వారా చాలామంది స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు అని చెప్తున్నారు. సో ఇదైతే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. సో మనమైతే సూర్యభారతి వాళ్ళ సర్టిఫికేట్స్ గురించి ఎగ్జామ్స్ గురించి అన్నీ మాట్లాడుకున్నాం. బట్ మనమైతే ప్రూఫ్గా చూడలేదు. వాళ్ళు ఇచ్చే మార్క్ లిస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి మూర్తి గారి దగ్గర. ఒక్కసారి అవి ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి అన్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. సార్ ఈ సర్టిఫికేట్స్ ఒకసారి చెప్పండి సార్. ఇది సూర్యభారతి సంగీత కళా కేంద్రం మన ఈ కూచిపూడి నృత్యంలో తను 4th ఇయర్ కంప్లీట్ చేసింది. మన గురువు జానకీదేవి గారి యొక్క డైరెక్షన్లో ఆవిడ ద్వారానే ఎగ్జామ్ కట్టింది. ఈ రోజుని ఢిల్లీ నుంచి వచ్చారు కాబట్టి ఇవి మా చినుకు తరఫున వీటిని అందించాలని చెప్పి కోరారు. చాలామందికి ఇప్పుడు చాలా ఉన్నాయి యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్. వాటికి దీనికి ఉన్న ఒక బేసిక్ తేడా ఏంటంటే ఈ సర్టిఫికెట్ లామినేటెడ్ అయి ఉంటుంది. దీంట్లో మీకు హోలోగ్రామ్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఒట్టి పేపర్ మీద ఇస్తారు, అది నిజమైందా కాదా అన్నది తెలీదు. కాబట్టే నేను సూర్యభారతి సంగీత కళా కేంద్రం ద్వారానే అందరికీ కూడా కట్టిస్తున్నాం. ఇందులో ఈ అమ్మాయికి 90 అబోవ్ వచ్చాయి, అంటే 97 వచ్చాయి. అంటే ఏ విధంగా అయితే మ్యాథమెటిక్స్లో వస్తాయో ఆ రకంగా తను లయబద్ధంగా తాళబద్ధంగా ఎక్కడ కూడా తప్పు లేకుండా చేస్తే 100కి 97 వచ్చాయి. థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ కలిపి. అచ్చా, థియరీ వేరు ప్రాక్టికల్ వేరు. అందుకని ఈవిడికి సూర్యభారతి వాళ్ళే గోల్డ్ మెడల్ పంపించారు. సో వాళ్ళ గురువు గారి జానకి గారి తరఫున ఈ గోల్డ్ మెడల్ మీరు వేయండి, రండి, నేను వేయాలి. గురువుగారు వేయాలి సో నాకు పెట్టి నాకు ఇబ్బంది అమ్మా. తను ఒకే సమయంలో కథక్ కూడా చేసింది. ఇందులో కూడా తనకి మంచి మార్కులు వచ్చినాయి, 86 వచ్చినాయి, అంటే A+ వచ్చింది. ఇప్పుడు తను మన ముందు కూడా డ్యాన్స్ చేసి చూపించింది. మిగతా పిల్లలు కూడా మా బ్రాండ్ అంబాసిడర్ ధనశ్రీ యొక్క స్ఫూర్తితోటి భరతనాట్యం నేర్చుకోవచ్చు, కూచిపూడి, అలాగే కథక్ కూడా, ఒడిస్సీ వీటిని నేర్చుకుంటే ఎక్కువగా కథక్ అన్నది నార్త్ సైడ్లో బాగా ఎక్కువ ప్రసిద్ధి. మనం సినిమాల్లో కూడా చూస్తాం, కథక్ స్టైల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా 2 ఎగ్జామ్స్ కూడా సక్సెస్ఫుల్గా జానకీదేవి గారి యొక్క నేతృత్వంలో, గురుత్వంలో ఆ అమ్మాయి చాలా బాగా నేర్చుకుంది. సో తన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నది ఎవరనంటే ఎవరో కాదు, వాళ్ళ అమ్మగారే లక్ష్మీదేవి. ఆవిడ కోలాటం నేర్పిస్తుంది. ఈ అమ్మాయిని ఖచ్చితంగా తీర్చిదిద్దాలని చెప్పేసి నిర్ణయించుకుంది. ఇంతకు ముందున్న గురువులు ఈ అమ్మాయిని నిరాకరించారు, ముందుకెళ్ళడానికి వీల్లేదు, మేము చెప్పినట్టే నువ్వు నేర్చుకోవాలి అని అన్నారు. దాన్ని కాదని జానకీదేవి గారి యొక్క నేతృత్వంలో, గురుత్వంలో ఆన్లైన్లో నేర్చుకుంది. కొంతమంది గురువులు ఎందుకో ఆ రకంగా పిల్లలు ఎదుగుతుంటే చూడలేని పరిస్థితి ఉంది. కానీ జానకీదేవి గారి యొక్క మంచి హృదయం, ఆవిడ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, ఢిల్లీలో తనున్నా కూడా రాత్రిపూట పిండి రుబ్బినట్టు రుబ్బేసి మన ధనశ్రీ చేత చేస్తూ ఉంటారు. సో మరొకసారి జానకీదేవి గారికి మేము చినుకు తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. కంగ్రాచులేషన్స్ ధనశ్రీ. ఇక్కడైతే మనం చూడొచ్చు గోల్డ్ మెడల్ విత్ సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారు. సో సూర్యభారతి గురించి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం అన్నీ ఇప్పుడే మన మూర్తి సార్ క్లారిఫై చేశారు. ఒక్కసారి తన ఫీలింగ్ ఏంటో తన మాటల్లో విందాం. ధనశ్రీ, ఎలా అనిపిస్తుంది నీకు గోల్డ్ మెడల్ వచ్చింది, అందులో నువ్వు ఆన్లైన్లో నేర్చుకుని మరి ఇంత స్టేజ్కి వెళ్ళావు. సో నీకు ఎలా ఉంది నీ ఫీలింగ్? నాకు చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ ఇన్ని మార్క్స్ రావడం కారణం మా గురువు గారు. నీకు గోల్డ్ మెడల్ వస్తుందని ఎప్పుడైనా అనుకున్నావా నువ్వు నేర్చుకునేటప్పుడు? అనుకున్నానండి. అంటే అంత బాగా ప్రాక్టీస్ చేసావా? నీలాగే తెచ్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్కి నువ్వేం చెప్తావు?
ఎవరైనా హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళకి రిజల్ట్ బాగా వస్తుంది. ఎంతసేపు హార్డ్ వర్క్ చేసి ఉంటావు నువ్వు ఇంత కృషి చేసి? అంటే ఆల్మోస్ట్ 96. సో అలా చెయ్యాలి అంటే ఎంతసేపు కృషి చేయాలంటావు? ఇంట్రెస్ట్గా నేర్చుకుంటే ఒక డేకి 3 hours అయినా చాలా. వాళ్ళ మదర్ కూడా, అసలు వాళ్ళ మదర్ ఎంకరేజ్ చేయకపోతే పిల్లలు ఈ స్టేజ్కి రారు. సో పేరెంట్స్ సపోర్ట్ ఎంత ఉంటుంది? సో మేడం మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? మీ ఫీలింగ్ ఏంటి తనకి ఇలా గోల్డ్ మెడల్ వచ్చింది? నాకైతే చాలా సంతోషంగా ఉందండి. నేను సపోర్ట్ కాకపోయినా కానీ గురువుగారు నేర్పిన విధానం బట్టి, తను నేర్చుకున్న విధానం బట్టి అంత టాలెంట్గా చేసిందండి. ఓకే, ఈ టాలెంట్ అంతా గురువు గారిది అట. అయితే ఆ గురువు గారు ఇక్కడే ఉన్నారు, జానకి గారు. ఒకసారి వాళ్ళ స్టూడెంట్కి గోల్డ్ మెడల్ వచ్చిన సందర్భంగా ఒక లైన్లో అడిగితే ఏం చెప్తారు మేడం? అంత సూపర్ అనే చెప్తాను. అందరూ స్టూడెంట్స్కి రావాలి, ఇంకా రావాలి. ఓకే, అది సో ఇంకా రావాలి, ఇంకా ఇలా గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి అంటే మీ సలహాలు ఏమిస్తారు? అందరూ బాగా ప్రాక్టీస్ కావాలండి. మెయిన్ ప్రాక్టీస్, తాళం, రాగం, దాని మీనింగ్ అన్నీ రావాలి. అన్నీ తెలుసుకుంటే ఈజీ అవుతుంది. అప్పుడు వర్క్ వాళ్ళకి ప్రాక్టీస్ కంటే ఎక్కువ ఈజీ అవుతుంది. చూసారు కదండి ఈరోజు ప్రోగ్రాము. మీకు మరిన్ని ప్రోగ్రామ్స్, ఇలాంటి ప్రోగ్రామ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.